జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనదే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, అక్టోబర్ 23, 2025 గురువారం. తిథి విదియ, రాత్రి 10:46 వరకు, తదుపరి తదియ. నక్షత్రం విశాఖ, తెల్లవారుజామున 4:51 వరకు, తదుపరి అనురాధ. యోగము ఆయుష్మాన్, తెల్లవారుజామున 5 గంటల వరకు, తదుపరి సౌభాగ్యము. కరణం బాలవ, ఉదయం 9:30 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 10:46 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:02, సూర్యాస్తమయం సాయంత్రం 5:41. చంద్రోదయం ఉదయం 7:19, చంద్రాస్తమయం సాయంత్రం 6:45. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:19 నుండి 2:46 వరకు. యమగండం ఉదయం 6:02 నుండి 7:29 వరకు. గుళిక కాలం ఉదయం 8:57 నుండి 10:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి 10:42 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:35 నుండి 3:21 వరకు. వర్జము ఉదయం 8:09 నుండి 9:57 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 6:57 నుండి 8:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:13 వరకు. శుభ గడియలు ఉదయం 7:30 నుండి 8:08 వరకు. అక్టోబర్ 23 గురువారం. ఈ రోజు ఉన్న తేదీ విదియ, రాత్రి 10:46 వరకు ఉంది, తదుపరి తదియ. చంద్రుని కళలు తక్కువగా ఉన్న కారణం చేత విదియ, తదియాలను కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించరు. ఇంకా ఈ రోజు తెల్లవారుజామున 4:51 వరకు విశాఖ నక్షత్రం ఉంటుంది. ఇది మిశ్రమ నక్షత్రం. తదుపరి అనురాధ. లగ్న ముహూర్తాలకు పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం చూసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. కార్తీక మాసంలో శుద్ధ విదియ నాడు వచ్చే రోజును అన్నా చెల్లెళ్ల పండుగగా జరుపుకుంటాం. ఈ రోజు తన సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసిన సోదరుడికి అపమృత్యు దోషాలు ఉండవు అని యమధర్మరాజు తన చెల్లి అయిన యమునకు వరం ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున భగినీ హస్త భోజనం పండుగగా జరుపుకుంటారు. చంద్రుడు ఈరోజు రాత్రి 10:06 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు తులా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 10:06 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి
10 గంటల 6 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: భగిని హస్త భోజనం, మోల్ దినోత్సవం. 1977 సంవత్సరంలో దూరదర్శన్ సప్తగిరి టీవీ ఛానల్ ప్రారంభించబడింది. హిందీ రామాయణకర్త తులసీదాస్ గారి వర్ధంతి. వ్యంగ్య చిత్రకారులు కామన్ మ్యాన్ సృష్టికర్త ఆర్కే లక్ష్మణ్ గారి జయంతి. తెలుగు సినీ కథానాయకులు ప్రభాస్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 23 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. వృషభ రాశి పక్కా ప్రణాళికతో ముందుకు సాగిపోతే మంచి విజయాలు పొందవచ్చు. మిథున రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి కార్యజయం ఉంటుంది. సింహ రాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. తులా రాశి వివేకంతో నడుచుకోవాలి. వృశ్చిక రాశి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనుస్సు రాశి శుభం జరుగుతుంది. మకర రాశి అవసరానికి అండగా నిలబడతారు. కుంభరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీన రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.